ప్రభు మనలందరినీ చూస్తున్నారు. అయితే 12 గంటల నుంచి మాట్లాడటం మొదలుపెట్టి ఉన్నారు. ఇప్పుడు మనము పరిశుద్ధమైన సమయాల్లో ఉన్నాం. ఎవరి కొరకు నలగొట్టబడ్డానంటే మన కొరకు, మన పాపముల కొరకు. అది దేవుడు శిలువ పైన వేలాడుతూ దాహము కొనుచున్నాడంటే అక్కడికి మంచినీళ్ళు ఎవరిస్తారండి? శిలువ దగ్గరికే రాకుండా ఊరి జనాలందరినీ కూడా ఒక కంచి కట్టినట్టుగా చాలా దూరంలో నుంచుని పెట్టారు. మరి ఎలాగ మంచినీళ్ళు దొరుకుతాయి? ఆ సంగతి ప్రభువుకి తెలుసు కదా. శిలువ పైన ఉన్నప్పుడు దాహమేస్తుందని చెప్పిన దేవుడు మరలా ఒక్కసారి మాత్రము దాహమేస్తుందని చెప్పి ఉన్నారు. మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. ఎవరైనా చదివి కొంచెం హెల్ప్ చేయండి. సమరయ స్త్రీ ఒకటి చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను. చూసావా, ఎవరిని అడిగారంటే ఒక సమరయ స్త్రీ. ఆమె నూతిలో నీళ్లు చేదుకోవడానికి హక్కు లేదు. అది యాకోబు బావి. దొంగచాటుగా ఊర్లో వాళ్ళందరూ కూడా మధ్యాహ్న కాల సమయంలో పడుకుంటారు కదండి, ఎవరు రారు కదా. ఆ సమయంలో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుందామని ఒక కుండను పట్టుకెళ్ళి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినట్టు దాహానికి నీళ్ళు ఇస్తావమ్మా అని. అంటే తన కుండలోనే నీళ్ళు లేవు, ఏమివ్వగలదు? అలాగే మనము 10వ వచనం చూద్దాం. అందుకే యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను. చూసావా, యేసు ప్రభు అడుగుతున్నారు. అడిగిన వారు ఎవరో తెలిస్తేనట తిరిగే శివుడు అడుగుతుందట. అడిగిన వారు ఎవరో ఈమెకి తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే అవి ఇంకా పాపములోనే ఉన్నది. దాహానికి నీళ్ళు ఇమ్మని. ఏంటి ఆ దాహము? ఆయనే సృష్టిని అంతటినీ చేసిన వారు, ఆయనకి దాహం వేయడం ఏంటి? ఆ దాహం ఎలాంటి దాహం అంటే మనకుంటుంది ధనదాహం, అలాంటిది కాదు. మనకేంటుంటుందండి? ఇవాళ 1000 సంపాదిస్తే రేపు 2000 సంపాదించాలి. దేవుడికి స్తోత్రం. రేపు 2000 వచ్చిందాక ఎల్లుండి 3000 సంపాదించాలి. అదే దాహం పెరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఆత్మల దాహం. ఒక్క ఆత్మని రక్షింప చేస్తే ఊరంతా కూడా రక్షింపబడుతుంది. ఎవరిని రక్షింప చేయడానికి వచ్చారంటే పాపముతో నిండుకొని ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వచ్చి దాహానికి నీళ్ళు అడుగుతున్నారు. అయితే ఆవిడ నా దగ్గర నీళ్ళు నేను ఇవ్వలేను కానీ అని చెప్పేలోపు, అంటే నీకు ఇవ్వడానికి చేదుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, అలాగే మీ దగ్గర ఏమీ లేదు, నేను కుండే తెచ్చాను. ఆవిడేంటంటే గుడ్డతోటి పట్టుకొని కుండలో పట్టుకుందాము వంపుకుందాం అనే లెక్కలో వచ్చింది. కానీ యేసుక్రీస్తు మాటలకి ఆవిడ కుండ నింపుకోలేదు. అది యోహాను సువార్తలోని 1 నిమిషం 11వ వచనం చూద్దామండి. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఏటైందండి? అది బావి లోతైనది. లోతైనది ఎవరు అంటారు? ఒక స్త్రీ మనస్సు. తెలుసా, ఆడదాని మనసట చాలా లోతుగా ఉంటుందట. ఏ విషయాలలో లోతుగా ఆలోచిస్తారట తెలుసా? మీకు నేను ఒక అర్థం చెప్తా తెలుసు. ఇలాగా ఈ బావి లోతైనది. ఈమె చెబుతుంది బావి కోసం, కానీ స్త్రీ చెబుతున్నది యేసుక్రీస్తు ఏ రీతిగా వింటున్నారు? నీ హృదయం లోతైనది. నేను చెప్పిన మాట నీకు అర్థమవుతుందా? నేనెవరినో తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నారని అంటే మనం బయట సువార్త చెప్పం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అడగడానికి మనం ప్రభు నాకు 10,000 అప్పు ఉంది, ప్రభు నాకు తీర్చవాలి. అంతేనా? లేదంటే నా పక్క ఇంటి పక్క తిట్టింది ప్రభు, నేను అలాగే నీ వేళ చెప్తాను, కారణం చూపించేవారు. మనం ఏమడుగుతామండి? ఆ రీతిగా అడుగుతాం. కానీ ఇక్కడ ఒక స్త్రీ రక్షణ పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు పడుతున్న తపన, దాహం. మరి సిలువ మీద ఎందుకు దాహం వేస్తుందని చెప్పారు? ఇక్కడ స్త్రీ కోసం చెప్తున్నాను నేను.
శిలువ మీద ఎందుకు దాహం వేస్తుందో చెప్పారు. అంటే రాత్రి నుంచి ఏమి తినలేదు, తాగలేదని సార్, కొరక దెబ్బలతో కొడితే శరీరం అంతా కూడా అలిసిపోయి, ఇప్పుడు మనం చూడండి ఒక ఎక్కువ అవసరం లేదు, ఒక 5 కేజీలు వాటర్ కానీ మీదకి 4 అంతస్తులు 3 అంతస్తులు పట్టుకెళ్తే మీదకి వెళ్ళిపోయి ఒక లీటర్ బాటిల్ నీళ్ళు తాగేస్తాం, అంతేనా? కానీ అక్కడ దాహం వేస్తుందని ఎందుకు చెప్తున్నారు తెలుసా? అందరూ చుట్టూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ నుంచి అందరినీ చూస్తున్నారు. ఆయన్ని దీపస్తంభము మీదన ఉంటేనే అందరికీ వెలుగు కలిగి, ఆ దీపస్తంభముగా దేవుడు శిలువపై ఉండి అందరికీ వెలిగినివ్వడానికై ఇంకా నా ముందు ఇంతమంది పాపలు ఉన్నారా, నా కోసం తెలుసుకున్నారు ఇంకా ఇంతమంది ఉన్నారా, వీరందరినీ ఎవరు రక్షిస్తారు ప్రభా అనేసి మనసులో అనుకొని ఆ 4వ మాటే, నన్ను ఎందుకు చేయవిడుస్తున్నావు ప్రభా, ఇంకా ఉన్నారు, నువ్వు పంపించిన పని నాకు ఇంకా పూర్తి అవ్వలేదు, నా దాహము తీరలేదు. ఆయన దేనికోసం వచ్చారంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడిని ఎన్ని హింసలు పెడుతున్నారు. మొహం మీద ఉమ్మూసారు, తుడుచుకున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం కారేటట్టు కొట్టారు, నువ్వు రాజువా అని ఒక కర్రతో కొట్టారు, అయినా సరే భరించారు. అతని ఏవరా నువ్వు అని గట్టిగా యేసుక్రీస్తు అంటే ఆ వెంటనే ప్రాణం ఇచ్చేస్తారు. కానీ అనలేదే, పాపి మారాలి. ఎవరు మారాలండి? పాపి మారాలి. దేవుణ్ణి అనేక మాటలతో నిందించేవారు. మనల్ని దేవుడు రక్షించలేదా? దేవుడి కోసం మనం చెప్పటం లేదా? దేవుని బిడ్డలుగా మనము ఉండటం లేదా? అట్టి రీతిగా ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి రక్షించాలని సమర స్త్రీని ఎన్నుకుని ఉన్నారు. మనం చూద్దాము 17వ వచనము. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనకుంటున్నట్లు చేదుకునుట ఇంత దూరం రాకుండా ఉండినట్లు ఇప్పుడు అడుగుతుందండి. ప్రభువా, నేను ఇంత దూరం వచ్చి నీళ్ళు చేరుకోకూడదు, ఆ నీళ్ళేమో నాకు ఇచ్చివా? ఇప్పుడు కొంచెం వెలిగిందనమాట. నేనెవరో తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు అని దేవుడు చెప్పినప్పుడు ఎలగలేదు, కానీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ప్రభు నేను ఇంత దూరం రాలేకపోతున్నాను, నాకు తాగడానికి నీళ్ళు కావాలి, నాకు కొంచెం ఇవ్వాలి. కొంచెం వెలిగింది. ఆవిడ నీళ్ళు అడుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ కోసం చెప్తున్నారు. నీకు నీళ్ళు కావాలా అని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నప్పుడు పక్కన శిష్యులు లేరండి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆహారం తేడానికే వారు ఊర్లోనికి వెళ్ళి ఉన్నారు. అయితే అప్పుడు శిష్యులు వచ్చేటప్పుడు సమయం కావస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయాన్ని తెలుసుకొని, అమ్మ నేను ఇస్తాను, అయితే నువ్వు నీ పెనిమిటిని తీసుకుని రా అంటే ఆవిడ ఎంత పాపి అనేది ఇప్పుడు తెలుస్తుంది. అయ్యా నాకు పెనిమిటి లేదంటే నీకు 5 అంటే 5 పెనిమిటిలు అంటే స్త్రీ లోకం అనే పాపంలో మునిగిపోయింది. అదే విధంగా అంటే లోకం అనే పాపంలో మునిగిపోయింది. అయితే ఒక్కసారి 27వ వచనం, నేను యోహాను సువార్తలోనే చెప్తున్నానంటే 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావన్నైనను ఎవరు అడగలేదు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళతో మాట్లాడితే ఫస్ట్గా ఏ దృష్టి పెడతారండి? అనుమానం, అంతేనా? కానీ పరమ తండ్రి కదా, కానీ శిష్యులు అడగడానికి ముందుకి రాలేదు. ఎందుకు మాట్లాడుతున్నావని అడగలేదు. నీకేం కావాలి ప్రభా, మేము ఏం తెస్తాం కదా, ఈమెను ఎందుకు అడుగుతున్నావు అని అడగడానికి కూడా వాళ్ళకి అడగలేకపోయారు. దేవుడు అంటే భయం. అయితే 28వ వచనము, నేను త్వరగా ముగించేస్తానండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందండి? కొండ విడిచిపెట్టి పాపమనే కొండ మోసిన తను దేవుని యొద్దే విడిచిపెట్టేసింది. అయితే మనము కూడా ఉన్నాము, ఇంకా కొండ మోస్తూనే ఉన్నాం. తెలుసా? మీకు తెలియట్లేదు, మీరు మోస్తున్నారు. మీ భారం దేవుడి మీద ఏర్పడితే
మీరు ఏంటంటారు, పాస్ట్ గారండి నాకు ఈ సమస్య ఉందని మీరు ప్రార్థన చేయండి, మీ బాధ మీరే మోసుకుంటారు. అంత అనుభవించేసిన తర్వాత పాస్ట్ గారు చెప్తారు అంటే ఆ సమస్యను మీరు మోసెత్తున్నారు, ముందు విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే విడుదల కలుగుతుంది. నీలో ఉన్న ప్రతి బాధని, ప్రతి వేదనని వాక్యం చెప్పిన తర్వాత నన్ను తిట్టుకోకండి, ప్రతి అసూయని విడిచిపెట్టాలి. దేవుని నమ్ముకున్నాం కదా మనం, ఎందుకు వచ్చాం మనము లోకంలో నుంచి దేవుని యొద్దకి? అన్నీ విడిచిపెట్టి వెలుగైన దేవుణ్ణి, నీతిపరుణ్ణి, మార్గము చూపించే యేసయ్యని, రక్షణ ఇచ్చే యేసయ్యని మనం నమ్ముకున్నామంటే పాపం అనే కొండ మనలోని ఉండకూడదు, మనం మొయ్యకూడదు, మనం విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు 2 చేతులు చాచి మనల్ని పీడిస్తున్నప్పుడు, ఆయన రెక్కల చాటున మనము దాగి ఉండాలని ఆయన ఆశపడుతున్నప్పుడు మనము ఆయన చెంతకి చేరేవారుగా ఉండాలి. ఇంకా మనం ఆ సమస్యను మోసుకుంటూ ఉంటే సమస్యలను ఉండిపోతున్నాం కానీ విడుదల పొందుకోలేకపోతున్నాం. అయితే మనం చూద్దాము 28వ వచనములోని, ఆ స్త్రీ తన కుండని విడిచి ఊరిలోకి వెళ్ళి ఏమని అడుగుతారు తెలుసా? ఊర్లో జనాలకి, మీరు రండి, ఏం చెప్తుందో చూద్దాము. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనసును చూడండి. ఏమంటుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. అంటే ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఆమెతో చెప్పారు కాబట్టి అది ఎవరికి తెలుసు? ఆవిడికే తెలుసు. ఎక్కడి నుంచి వచ్చి యేసుప్రభువుకి ఎలా తెలుస్తుంది? ఆయన నేను చేసినవన్నీ నాతో చెప్పారు. ఆ మనుషుని మీరు చూడండి. ఆ మనుషులు ఎవరు? ఆయన క్రీస్తు కాడ ఉందా లేదండి? ఆయన క్రీస్తు కాడ అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారండి? ఊరి జనాలందరూ కూడా కదిలేరు. ఒక్క స్త్రీ నువ్వు పాపివి అని చెప్పి జీవము గల దేవుని దగ్గరికి వచ్చావు, నాకు దాహముగా ఉంది, నువ్వు మారాలని దాహముగా ఉంది, నీకు ఇవ్వడానికి నా దగ్గర నీళ్ళు లేవు ప్రభు అంటే నిన్ను అడిగేవారు ఎవరో తెలిస్తే నువ్వే అడుగుతావు అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచుండగా ఆ నీరు నాకు ఇవ్వు ప్రభువా అని ఒక స్త్రీ అంటే ఈ సమర స్త్రీ అడిగినప్పుడు తన కుండని విడిచి ఆ జీవ జలాన్ని పొందుకోవడానికి ఆశ కలిగి వెంటనే కొండతో నీళ్లు పట్టకాలేదు, కొండ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళింది. నేను చేసిన తప్పులన్నీ కూడా నాతో చెప్పిన మనుషులు చూడండి, ఆయన క్రీస్తులాగా ఉంది, క్రీస్తు కాడ క్రీస్తు చూద్దాం రండి అని ఒక్క స్త్రీ వెళ్ళి ఊరందరినీ కూడా తీసుకొచ్చి, మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం మందిరం? మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం? మన మట్టికి మనమే వస్తే సమర స్త్రీలో ఉన్న ఆ యొక్క భక్తి మనలో లేదు. మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం? ఒక ఊరిని కదిలించింది ఒక్క నిమిషంలోనే ఒక స్త్రీ శక్తిమంతురాలు కాదా? గొడవలోనే శక్తిమంతురాలా? నీది పెద్ద నోరంటే నాది పెద్ద నోరని, లేదంటే ఇంట్లోని పేచి పెట్టడంలోనే శక్తిమంతురాలా? నన్ను కాదని ఏ పని చేస్తే సరే అవ్వదు. ప్రతి విషయంలోని కూడా స్త్రీ శక్తిమంతురాలే. కాకపోతే మంచి పనికి మనం వాడటం లేదు, చెడ్డ పనులకు వాడుతున్నాం. మన హృదయాన్ని దేవుడు కావాలంటున్నారు. సిలువ మీద ముందు దాహము కావాలని అన్నప్పుడు పక్కనున్న బట్లు చేతిని అందించారు కానీ ఆయన దాహం ఏమిటో తెలుసుకోలేకపోయారు. ఆయన దాహం ఏమిటి తెలుసా? ఆత్మల రక్షణ. ఇంకా ఇప్పటికీ కూడా ఈ 5వ మాటను మనం ధ్యానిస్తున్నామంటే ఇంకా యేసు ప్రభు వారి ఆత్మల రక్షణ కొరకే కదా మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటే తెలియని ఊర్లు ఉన్నాయి, తెలిసినా యేసు ప్రభుని నమ్ముకోకూడదని చెప్పిన ఊర్లు ఉన్నాయి. మనం చెప్తే మన జీవితంలో జరిగిన సాక్ష్యము రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు కూడా ఉన్నాయి. ఇక నుంచి మనము 5వ మాటగా మన హృదయంలోని ఈ క్షణమే ముద్రించుకుందాం. సమర స్త్రీ అంటే పాపులము కానప్పటికీ లోకములో కలిసిపోయిన పాపులమే. అబద్ధాలు ఆడుతాం, తెల్లవారు లెగిస్తే నాలుగు తడబడుకుంటా ఏ పని పూర్తావు. చిన్న అబద్ధమైనా
కానీ మనము దేవుని దృష్టికి మంచివారముగా అవ్వాలి అంటే ఆయన దాహము తీర్చాలి. మన దాహము తీరుస్తున్నారే, మన ఆశను తీరుస్తున్నారే, మన ఇరుకుల ఇబ్బందులు ఆయన తీరుస్తున్నాడే, ప్రతి అవసరంతో కూడా తీరుస్తున్నాడే, నీకు లేదనుకుంటే సమస్యను ఇస్తున్నారే. ఆయన ఏమడిగాడు? మీ ఇంట్లో కూలింగ్ వాటర్ అడగలేదండి, మినరల్ వాటర్ అడగలేదండి, లేదంటే వేడి నీళ్ళు వడకట్టిమ్మని అడగలేదండి. ఆయన దాహం ఏమిటంటే ఒక్క ఆత్మ రక్షణ. మీ ఇంట్లో ఎవరు రక్షణ లేదు, నీకు తెలుసు కదా. నీ ఇరుగు పొరుగు వరద ఎవరికి రక్షణ లేదు, నీకు తెలుసు కదా. వారికి యేసు ప్రభు మాటను చెప్పండి, ఆయన దాహము తీరదు. నీ ద్వారా ఈయన సమరస్త్రీని వాడుకుంటున్నారా? నేను అలాంటి దాన్ని కాదని మీలో మీకు తెలియదా? నా ద్వారాగా ఒక్క ఆత్మనైనా రక్షణ. సమరస్త్రీ అయితే ఊరినందరినీ కదిలించింది నా సాక్ష్యము ద్వారాగా. అయ్యో, నా విషయాలన్నీ చెప్పిన మనుషులు ఉన్నారు, రండి చూడండి అని తోడుకొని తీసుకువచ్చిందే. నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి కదా, ఒక్కసారి మీ జీవితంలో జరుగుతుందని ఒక్క ఆత్మనైనా మీరు తీసుకుని వస్తున్నారా? దేవుడికి దాహం ఆత్మల రక్షణ కొరకు. దేవుని దాహము తీర్చేవారిగా మనం ఉండాలి. ఈ సంవత్సరము 2025వ సంవత్సరములో గుడ్ ఫ్రైడే దినమందు 5వ మాటగా దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, వచ్చే సంవత్సరంకి ఒక్క ఆత్మనైనా తీసుకొస్తానని. మీలో మీరు ఒక్కసారి అనుకుంటే దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు ఈ మధురమైన మాటలు దీన్ని ఆశీర్వదించిన కాక ఒకసారి అందరూ తలవంచి కనిపిస్తున్నాం. అనుకోలేని స్థితిలో మధురమైన వాక్యాన్ని నాకు ఇచ్చావయ్యా. నేనైతే భయపడి చదవలేదు కానీ నువ్వు మాట్లాడి ఉన్నావు. నీ దాహం ఎట్టిదో దేవా మాకు తెలుసు, అయినప్పటికీ నీ దాహాన్ని నువ్వు తీర్చలేకపోతున్నామే. ఈ ఎండ వాతావరణానికి నాయన తండ్రి తట్టుకోలేక ఉన్న నీళ్ళు లేని నీళ్ళు కూడా మేమే తాగేస్తున్నాము. కానీ మా ఆత్మలో ఉన్న ఆ వేదన నువ్వు చూసి ఉన్నావయ్యా. ఎదుటి వారు బాధపడుతున్నారని నువ్వు చూసి ఉన్నావు. మమ్మల్ని ఒక పాత్రగా వాడుకోవాలని నువ్వు చూసి ఉన్నావు నాయన తండ్రి. మీ పనిముట్టుగా వాడుకోవాలని నువ్వు చూసి ఉన్నావు. ఈ దినమునైనా 5వ మాటగా నాయన తండ్రి ప్రభా మాకందరికీ అర్థమయ్యే రీతిగా నాయన తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు నాయన. నీ దాహము తీర్చేవారిగా నాయన తండ్రి ప్రభా ఒక చిన్న పనిముట్టుగా సమరశీలాగా మేమంత గొప్ప పని చేయలేమేమో, ఊరిని అందరినీ కదిలించలేమేమో, మా మాట ఎవరు వినరేమో అని మాలో మేము అనుకుని ఎవరికీ చెప్పటం లేదు. మా సాక్ష్యాన్ని నాయన తండ్రి ప్రభా చెప్పినాయన తండ్రి ప్రభా మీ దాహము తీర్చేవారిగా దేవా కాకినైనా రక్షింప చేసేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని ఈ 5వ మాట ద్వారా నాయన తండ్రి ప్రభా వెలువడిన శబ్ద తరంగాల ద్వారా నాయన తండ్రి మీ వాక్యము నాయన తండ్రి అందరి జీవితంలో వెలుగుని కలిగించమని దేవా మీ మార్గానికి త్రోవలు చూపించమని నశించిపోతున్న ఆత్మలను రక్షింప చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.